హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఏ రకాల జాబులు ఉంటాయి, దాని అర్హతలు ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఏపీ పోలీస్కు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్లో 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అది ఒకటి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానిస్టేబుల్ పోస్టుకు వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ కింద 200 మార్కులకి టెస్ట్ ఉంటుంది. 200 మార్కులో ఎవరైతే ఓపెన్ కేటగిరీ వచ్చి 40%, అంటే 200 మార్కులకి 80 మార్కులు, అలాగే బీసీ కేటగిరీ వచ్చి 200 మార్కులకి 70 మార్కులు, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చి 200 మార్కులకి 60 మార్కులు ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. దీంట్లో మెరిట్ ఏముండదు, జస్ట్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఓపెన్ కేటగిరీ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 30% మార్క్స్ వస్తే మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్, ఎకానమీ ఉంటాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా మనం పాస్ అవ్వాలంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కొంతమందికి కష్టం అనమాట. అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి రిటన్ టెస్ట్ కష్టం, అలాగే కొద్దిగా బాగా ఈ రిటన్ ఎగ్జామ్లో మెరిట్ చూపించే వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామ్ కష్టం అనమాట. అందువల్ల ఏంటంటే ఫస్ట్ స్టెప్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతే స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఈజీ అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మీరు జస్ట్ 200 మార్క్స్ కాకుండా కనీసం 40% మార్క్స్ కావాలి. కాబట్టి మీకు ఇంపార్టెంట్ మెయిన్ హెవీ వెయిట్ మార్క్స్ ఇచ్చే సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవి మీరు ప్రిపేర్ అవుతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఈజీగా పాస్ అవ్వగలరు అనమాట. మనకి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. కరెంట్ అఫైర్స్ అనగా ఈ సమకాలిక అంశాలు అనమాట. ఈ ముఖ్యంగా మీరు ఈనాడు పేపరు, అలాగే సాక్షి పేపరు, ఒక తెలుగు మ్యాగజైన్ కానీ ప్రిపేర్ అవుతే కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు పేపర్ చదువుతూ, అలాగే ఏదో ఒక మ్యాగజైన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఇంగ్లీష్ బాగా చదవగలను, ఇంగ్లీష్ పేపర్ కూడా చదవాలంటే హిందూ పేపర్ తీసుకోండి. ఈ 3 పేపర్లు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక కనీసం కరెంట్ అఫైర్స్ మీరు 60 to 70% కరెంట్ అఫైర్స్ మీరు ఈజీగా కవర్ చేయగలరు అనమాట. ఈ 200 మార్క్స్లో ఖచ్చితంగా కనీసం 30 మార్కులైనా సరే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 200 మార్కుల్లో కనీసం 30 మార్కులు మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కనీసం మీరు ఇప్పటి నుంచి ఈనాడు, సాక్షి, అలాగే కుదిరితే హిందూ పేపర్, అలాగే ఒక తెలుగు మ్యాగజైన్ తీసుకుని ఈ రోజు నుంచే చదివితే కనుక కనీసం మీరు 25 మార్కులైనా ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్లో కనీసం మీకు ఒక 40 మార్క్స్ అన్నా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అర్థమెటిక్ రీజనింగ్లో 40 మార్క్స్ అన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 40 మార్క్స్లో మీరు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి మినిమం ఈ రీజనింగ్ని చేయగలిగితే, మీరు రీజనింగ్ని, అర్థమెటిక్ని సింపుల్ మోడల్ని ప్రాక్టీస్ చేస్తే కనీసం, లేదా పాత పేపర్ని తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక అట్లీస్ట్ 25 మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు అనమాట. అంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటే కనుక మీరు ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఆ 2 సబ్జెక్టులను పట్టుకుంటే కనుక మీకు 200 మార్క్స్లో అట్లీస్ట్ 40 to 50 మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. మనకి మొత్తం హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నది మంచి ఎక్కువ సబ్జెక్ట్. దీని నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అలాగే మిడిలెవల్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో కనీసం మీకు 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా మీ హెవీ వెయిట్ ఉన్నాయన్నీ ఖచ్చితంగా చదువుకుని మిగతా సబ్జెక్ట్ లో మీకు టఫ్ ఉన్న సిలబస్ అంతా వదిలేసేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ టైం ఉంటే తర్వాత చూసుకుందరు. ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఖచ్చితంగా మొత్తం A to Z మొత్తం చదవండి. అలాగే జనరల్ సైన్స్ వచ్చేలోకి జనరల్ సైన్స్ పాత పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ, జనరల్ సైన్స్ లో పాత పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ, బయాలజీ మీరు ఫుల్ సబ్జెక్ట్ బయాలజీ ఫుల్గా చదివితే కనుక మీరు ఈజీగా పాస్ అవుతారు అనమాట. అలాగే పాలిటీ కూడా సింపుల్ కాన్సెప్ట్స్ని తీసుకోండి, మరీ హెవీగా కాకుండా పాలిటీ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి పాలిటీని కూడా మీరు తీసుకుంటే కనుక మీరు ప్రియారిటీ ఆర్డర్లో కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ దెన్ జనరల్ సైన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ పాలిటీ, ఈ సబ్జెక్టులు మీరు ప్రియారిటీ ఆర్డర్లో చదివితే కనుక ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతారు. నేనైతే ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఈ ఆర్డర్లో, ఈ ప్రియారిటీలో మీరు ఖచ్చితంగా మిగతా, ఎందుకంటే జియోగ్రఫీ చాలా మందికి కొద్ది కష్టంగా ఉండొచ్చు, జియోగ్రఫీ వదిలేయచ్చు, ఎకనమీ కష్టంగా ఉండొచ్చు, ఎకనమీ వదిలేయచ్చు. మొత్తం హిస్టరీ చదవడం అంటే కొంతమందికి ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి మొత్తం హిస్టరీలో అంత కాకుండా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ తీసుకోండి. అలాగే జనరల్ సైన్స్ మొత్తం ప్రాక్టీస్ చేసుకుండా ప్రీవియస్ పేపర్లు తీసుకోండి. అలా తీసుకుంటే మీరు ఈజీగా స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మీకు 200 మార్క్స్కి మీరు క్వశ్చన్ చేయని అవసరం లేదు. 200 మార్కులు 80 మార్కులు చేస్తే మీకు సరిపోద్ది. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మిగతా కేటగిరీస్ని బట్టి మీరు అలా ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఎందుకంటే దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఈ టైం అంటే మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నేను పాస్ అయిపోతాను అన్నట్టు మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతారనమాట. ఈ రకంగా ప్రిపేర్ అవుతానికి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రిలిమినరీ టెస్ట్ అయిన తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత చూద్దాం, ముందు అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్ అవ్వాలి కదా అంటారు. మీ దృక్పథం ఎలా ఉన్నారంటే ముందు నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోతాను, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి నేను ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ, ఇప్పుడు ఒకవేళ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిపోతే కనుక నెక్స్ట్ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అంటే మీ కన్సర్న్ పోస్ట్ని బట్టి మీ హైట్, వెయిట్ అలాగే చెస్ట్ చెక్ చేస్తారనమాట. ఒకవేళ మీరు అలా చెప్పిన హైట్ అలాగే మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఈ పోస్ట్ కోడ్ 21, 24, 25, 26 అంటే 21 అంటే సివిల్ కానిస్టేబుల్స్, అలాగే 24, 25 వచ్చి పురుష మహిళా వార్డర్లు, అలాగే 26 వచ్చి ఫైర్ మెన్, ఫైర్ కానిస్టేబుల్. ఈ మొత్తం ఈ 4 పోస్టులకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జస్ట్ పాస్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మొత్తం 3 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 3 ఈవెంట్స్లో 1600 మీటర్స్ అన్నది 8 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన ఈవెంట్ అనమాట. 1600 మీటర్స్ 8 minutesలో, అంటే మొత్తం అందరూ పురుష అభ్యర్థులందరూ 8 minutesలో చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం 9 minutes 30 seconds, అలాగే ఉమెన్ మాత్రం మహిళలకు మాత్రం 10 నిమిషాల 30 seconds. ఇవేంటంటే ఈ సివిల్ కానిస్టేబుల్ అలాగే వార్డర్ల పోస్టులు అలాగే ఫైర్ కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోద్ది. దీంట్లో మెరిట్ ఏమో ఉండదు. ఈ 4 పోస్టులకి ఈ 4 ఈవెంట్స్ ఏంటంటే 100 meters రన్, లాంగ్ జంప్, 1600 meters రన్ అనమాట. ఇక్కడ మీకు 1600 meters అన్నది
ఖచ్చితంగా చేయాల్సిన ఈవెంట్. అలాగే మిగతా 100 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు లాంగ్ జంప్ ఈ 100 మీటర్స్ 1600 మీటర్స్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మీరు లాంగ్ జంప్ కష్టమైన వాళ్ళు అది మానేసి జస్ట్ 100 మీటర్స్ 1600 మీటర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే 1600 మీటర్స్ అన్నది ఖచ్చితంగా చేయాలన్నమాట. 1600 మీటర్స్ మీరు చేస్తేనే మీరు ఎదరికి వెళ్ళగలరు. అందువల్ల ఏంటంటే మిగతా 2 ఈవెంట్స్ గురించి మర్చిపోయి 1600 మీటర్స్ ని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఈ 1600 మీటర్స్ ని ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి మీరు ఒకవేళ రన్నింగ్ కొత్త అయితే ఫస్ట్ ఒక వారం రోజులు నార్మల్ జాగింగ్ చేస్తూ అలాగే రోజు స్పీడ్ పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఈ యాక్చువల్గా ఈ 1600 మీటర్స్ మనం క్రాక్ చేయాలంటే మెయిన్ మనకి ఏంటంటే ఎవరైతే 1600 మీటర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో మీకంటే బాగా పరిగెట్టగలరో వాళ్ళని మీరు ఫాలో చేస్తూ పరిగెట్టాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు 1600 మీటర్స్ ని హెవీగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ గండం గట్టెక్కిపోద్ది ఈజీగా. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 1600 మీటర్స్ మీరు ఖచ్చితంగా 8 minutes లో ఖచ్చితంగా చేయగలరు అనమాట. ఎందుకంటే దీన్ని చాలా మంది 1600 మీటర్స్ లో కొంతమంది 400 4 సార్లు వేస్తారు, లేకపోతే 800 2 సార్లు వేస్తారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ 1600 మీటర్స్ ట్రాక్ ఉంటే దాని మీద వేస్తారు. మీరు ఏంటంటే దీనికి ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే 400 మీటర్స్ ట్రాక్ని తీసుకుని దాంట్లో 4 రౌండ్లు వేయడము, లేకపోతే 200 మీటర్స్ ట్రాక్ తీసుకుని 2 రౌండ్లు వేయడమో చేయాలి. కాకపోతే దీనికి ఒకవేళ మీరు రన్నింగ్ కొత్త అయితే మాత్రం ఖచ్చితంగా మీతో ప్రాక్టీస్ చదివేవాళ్ళు రాకపోతే ఎవరన్నా ప్రాక్టీస్ అయితే వాళ్ళతో కలిసి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఒంటరిగా మాత్రం చేస్తే మీకు మీ టైమింగ్ మీకు తెలియదు, అలాగే మీకు చేయలేకపోతున్నామని ఉండొచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మీకంటే బాగా పరిగెట్టే వాళ్ళని లేకపోతే ఇంతకుముందు పరిగెడుతున్న వాళ్ళని ఫాలో చేస్తూ రోజుకి వాళ్ళని అందుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఫస్ట్ సారి ఏంటంటే తక్కువ స్పీడ్ వెళ్తారు, తర్వాత తక్కువ స్పీడ్ వెళ్తారు. ఒక నెల పోయిన తర్వాత అయినా సరే ఎవరైతే 1600 మీటర్స్ బాగా చేయగలుగుతున్నారో వాళ్ళని ఫాలో చేస్తూ రోజు వాళ్ళని దగ్గరగా వెళ్తూ ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు 1600 కొట్టగలరు అనమాట. 1600 కొట్టగలిగితే ఇంకా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ అయిపోయినట్టే. తర్వాత ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అలాగే ఏఆర్ కానిస్టేబుల్కి మెరిట్ ఉంటుంది. ఏంటంటే 100 మార్క్స్కి దీన్ని తీసుకుంటారు అనమాట. 100 మార్క్స్ అంటే 100 మీటర్స్ రన్ మీరు ఎంత తక్కువలో స్కోర్ అని 100 మీటర్స్ అన్న 30 మార్క్స్ కేటాయిస్తారు. లాంగ్ జంప్ కమ్మ 30 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే 1600 మీటర్స్కి 40 మార్క్స్ కేటాయిస్తారు. 100 మార్కులు మీరు ఎంత టైమింగ్లో మీరు వెళ్ళగలుగుతున్నారో దాన్ని బట్టి మీకు మార్క్స్ కేటాయిస్తారు అనమాట. ఈ మార్క్స్ మీకు ఫైనల్ మెరిట్లో ఉపయోగపడతాయి. ఎవరికి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్కి ఈ మెరిట్ మార్కులు ఉపయోగపడతాయి అనమాట. అంటే అందరూ పరిగెడతారు, ఒకవేళ మీకు అందరూ ఈ రికార్డు చేయాలి అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ మీకు ఈ రిటన్ ఎగ్జామ్ బాగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి క్వాలిఫై అయితే సరిపోద్ది. లేదు నాకు డౌట్గా ఉంది అట్లీస్ట్ ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ అన్న వస్తుంది రావాలనుకుంటే మీరు ఇవి ఈవెంట్స్ ఖచ్చితంగా రికార్డులు అంటే తక్కువ టైంలో చేయగలగనమాట. తక్కువ టైంలో చేయగలిగితే మీకు స్కోరింగ్ ఉంటుంది. 100 మార్కులకి ఎవరైతే స్కోర్ చేస్తారో అవి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఈ ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్కి 100 మార్కులేమో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, 100 మార్కులేమో ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ 200 మార్కులని క్యారీ చేస్తూ వాళ్ళకి ఫైనల్లో మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే కొద్దిగా రిటన్ టెస్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈ ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. 3 ప్రాక్టీస్ చేయాలి. ఏది 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, 1600 మీటర్స్ రన్. ఓకే, నెక్స్ట్ వీడియో ఫైనల్ రిటన్ ఎగ్జామ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.